మూసీ ప్రక్షాళనకు సీఎం రేవంత్ శంకుస్థాపన చేయడం శుభ పరిణామమన్నారు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మూసీ ప్రక్షాళన చేస్తా అని హామీ ఇచ్చి మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులకు బీఆర్ఎస్ అడ్డుపడుతుందని మండిపడ్డారు. మూసీ ప్రక్షాళనతో ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తూ ప్రజలను తప్పుతో పట్టిస్తున్నారని మండిపడ్డారు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్. ఆలయానికి శంకుస్థాపన చేశారు. ఏదైతే మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్, మూసీ ప్రక్షాళన, మూసీ పునరుజ్జీవ కార్యక్రమంలో భాగంగా ఏదైతే వికారాబాద్ కొండల్లోకి వెళ్ళి పుట్టే మూసీ మరి అట్లా హైదరాబాద్లో 55 కిలోమీటర్లు ప్రయాణిస్తూ మరి హైదరాబాద్ నుంచి మళ్ళీ అట్లా వాడపల్లి వరకు మొత్తం కాలువ దాదాపు 250 కిలోమీటర్ల ప్రయాణం చేసే ఈ యొక్క మూసీ నది వేల ఏళ్ళకెళ్ళి మంచిగుండే, మనము ఈతలు కొట్టేది, ఆ వాగుల నీళ్ళు తాగేది. గత 40-50 ఏళ్ళకెళ్ళి మాత్రం మూసీని హైదరాబాద్కు ఒక డ్రైనేజ్ వ్యవస్థ కిందికి పోతుంది కదా, అట్లా మన మూసీని డ్రైనేజ్గా వాడుకుంటున్నారు. ఈరోజు ఓ డ్రైనేజ్ను సెప్టిక్ ట్యాంక్గా వాడుకుంటే ఏదైతే మూసీ మీద కుల వృత్తుల వాళ్ళు, మత్స్యకారులు కానీ, గౌడన్నలు కానీ, చేనేతలు కానీ, రైతులు కానీ, రైతు కూలీలు కానీ వ్యవసాయాలు మంచిగా నడిపే కార్యక్రమంలో ఈరోజు మూసీ అంటే ఒక మురికి నీళ్ళు అయిపోయినాయి. రోగాలు వస్తున్నాయి, రోగాల బారిన పడుతుండ్రు. ఎంకిరాల పై దిక్కు గర్భస్రావాలు అవుతున్నాయి, మన దిక్కు కూడా క్యాన్సర్లు, పారాలసిస్లు వస్తున్నాయి. మనకు తెలియదు ఎందుకు వచ్చిందంటే ఏళ్ళ తరబడి తెలుస్తుంది, తెల్లారి వరకు కావు కదా ఇవి. సో ఇట్లాంటివన్నీ అవుతున్నాయి. ఆ మూసీ ఏదైతే ఇన్ని వృత్తుల వాళ్ళు దాని మీద డిపెండ్ అయ్యారో ఆ వృత్తులు నడవని పరిస్థితి అయింది. మరి మూసీ అంతకుముందు స్వచ్ఛమైన మూసీ ఈరోజు ఒక మురికి కూపంగా తయారైంది. అంటే మన తరం మనం చూస్తుండగా అయింది. ఈరోజు దాన్ని స్వచ్ఛమైన నీరుగా ప్రవహింపజేసే కార్యక్రమం కూడా మన తరమే తీసుకోవాలి, మన జనరేషనే తీసుకోవాలి. దానికి ముఖ్యమంత్రిని నడుం బిగించారు. దీనికి ఎవ్వడు అడ్డం వచ్చిన టీఆర్ఎస్, బీఆర్ఎస్ వీళ్ళందరిది ఆటలు నడవై ఊర్లలో కూడా రానియమని కూడా